హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ టైటిల్ చూడగానే మీకు ఒకసారి అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించి అనేసి. 2020లో మా సిస్టరు దుబాయ్కి విజిట్ వీసాలో వచ్చినప్పుడు తీసుకున్నటువంటి ఫొటోస్ అండి ఇవి. ఇక్కడ దుబాయ్లో ఎక్స్పో 2020 జరిగిందండి. ఆ ఫొటోస్ ఇవి. మేము అక్కడికి వెళ్ళున్నామన్నమాట, విజిట్ చేసాము. చాలా పవలియన్స్ ఉన్నాయి. సో మేము అన్ని కంట్రీస్ ఒకసారి చూసినట్టు ఉంటుంది. మనకు వెళ్ళడానికైతే వీలు పడదేమో, కానీ ఇక్కడికి అన్ని చోట్లకు మేము వెళ్ళి అన్ని దేశాలను చూసామండి. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి దారి, అది లోపలికి వెళ్ళడానికి. వెళ్ళిన తర్వాత రకరకాల దేశాల నుంచి వచ్చినటువంటి వారంతా వాళ్ళ దేశం గురించి రిప్రజెంట్స్ మనకు ఇస్తారన్నమాట. సో వాళ్ళ యొక్క కల్చర్ ఎలా ఉంటుంది, తర్వాత వచ్చేసి వాళ్ళ దేశం గురించి రిప్రజెంట్స్. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఫోటో వచ్చేసి దుబాయ్ రిప్రజెంట్స్ అనమాట. సో మీరు చూసారు కదా, ఇది ఎడారి అనమాట. ఎడారిలోంచి వాళ్ళు ఎలా ఆయిల్ తీశారు, తర్వాత వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళారు అనేటటువంటిది అది. ఈ ఫోటో వచ్చేసి దుబాయ్ మాల్లో మీరు అక్వేరియం దగ్గర తీసుకున్నదండి. తర్వాత ఇది వచ్చేసి అక్కడ చాక్లెట్ షాప్ ఉందండో ఈ పిల్లలకు, చాలా పెద్ద షాప్ అది. సో డెఫినెట్గా పిల్లల్ని మీరు కానీ అక్కడికి తీసుకువెళితే చాలా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, రకరకాల చాక్లెట్స్. సో దాని మీద ఉన్నటువంటి కార్టూన్ బొమ్మలు. సో పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. చూసారా, ఇక్కడ ఒక పెద్ద ట్రీ కూడా ఉంది. సో దానికి ఆ డెకరేషన్ చేశారనమాట, పెద్ద పెద్ద చాక్లెట్స్ అవన్నీ పెట్టి. సో ఆ పిల్లలు అయితే చాలా వరకు ఎంజాయ్ చేస్తారు. మీరు కానీ దుబాయ్ మాల్ కానీ వెళ్ళారు అని అంటే, దుబాయ్లో మీకు అక్వేరియం దగ్గర నుంచి ఒక 3rd or 4th షాపు ఇది. తర్వాత వచ్చేసి ఇది వాటర్ ఫాల్స్ అండి. దుబాయ్ మాల్లోనే ఉంటుంది వాటర్ ఫాల్స్. యాక్చువల్గా మేము దుబాయ్ మాల్కు నడుచుకుంటూనే వెళ్ళామండి, చుట్టుపక్కల అన్నీ చూస్తూనే వెళ్ళాము. ఇది యాక్చువల్గా 2020లో తీసుకున్నటువంటి ఫొటోస్ ఇవి. ఫస్ట్ మేము ఎక్స్పోకు వెళ్ళిన తర్వాత దుబాయ్ మాల్ వెళ్ళాము. సో ఈ ఆర్ట్స్ ఇక్కడ మనం చాలా బాగా ఉంటుందండి దుబాయ్ మాల్, మనం ఫొటోస్ తీసుకోవడానికి. తర్వాత షాపింగ్కి అయితే బాగుంటుంది, అలాగే కూడా విజిట్ చేయడానికి కూడా చాలా రకాలుగా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఆడుకునేదానికి కూడా ప్లేస్ ఉంటుంది అక్కడ. అలాగే అక్కడ ఒక సూక్ కూడా ఉందండి. మీరు ఇప్పుడు బ్యాక్ సైడ్లో చూస్తున్న ఫోటో అక్కడదే అన్నమాట. ఇక్కడ మనకు రకరకాల పర్ఫ్యూమ్ బాటిల్స్, తర్వాత డేట్స్, చాలా లైక్ డ్రెస్సెస్, కాస్ట్లీ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. సో మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ కొనుక్కునేందుకు. సో అండ్ చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫొటోస్గా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే బుర్జ్ ఖలీఫా దగ్గర అండి, బయట బుర్జ్ ఖలీఫా దగ్గర మా సిస్టర్ అక్కడ నిలబడి ఫోటో తీసుకున్నదనమాట. ఇక్కడ చాలా ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా వరకు ఇక్కడ కొన్ని సాంగ్స్ ప్లే చేసి వాటర్స్లో కొంచెం ఫైర్ ఉంటుందండి, ఫైర్ స్టేషన్స్ అక్కడ చూపిస్తూ ఉంటారు మనకు. అలాగే మేము గోల్డ్స్ కూడా వెళ్ళామండో. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు ఎంత పెద్ద రింగ్ ఉందో గోల్డ్లో చేసినవి. అలాగే గోల్డ్తో చేసినటువంటి డ్రెస్సెస్ అక్కడ డిస్ప్లే చేస్తారనమాట. ఇక్కడ దుబాయ్కి గోల్డ్కు పెట్టిందే పేరండి. చాలా క్వాలిటీలో చాలా వరకు బాగుంటుందండి. సో మీరు ఇంకా కొంచెం నియర్గా చూడొచ్చు, దగ్గరగా. అక్కడ చూడండి, ఈ ఉన్నటువంటి డ్రెస్సు, తర్వాత వేసుకున్నటువంటి కళ్ళకు వేసుకున్నటువంటి మాస్క్ మొత్తం అంతా గోల్డ్తోనే చేస్తారండి ఇక్కడ. చాలా వరకు కొంచెం రేటు కూడా మనం కంపేర్ చేసుకుంటే ఇండియాకు ఇక్కడ కొంచెం తక్కువ అండి. ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉన్నాయో. సో పెద్ద పెద్ద హారాలు ఇవి, చాలా ప్యూరిటీ మాత్రం చాలా బాగుంటుందండి గోల్డ్ ఇక్కడ. ఒకసారి నేను గోల్డ్స్కు వెళ్తే మీకు ఒక వీడియో కూడా తీసి పెడతానండి నేను. సో మేము జస్ట్ ఫొటోస్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడికైతే చాలామంది విజిటర్స్, తర్వాత వచ్చేసి బయట దేశాల నుంచి వచ్చి కొనుక్కునే వాళ్ళు చాలా వరకు ఇక్కడ సేల్స్ అనేవి గోల్డ్కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుందండి. ఇంకొకసారి మీకు క్లియర్గా వీడియో తీసి పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.